శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇక ఏమాత్రం ఆలోచించకు తల్లి, ఈ సందేశాన్ని వెంటనే విను. నువ్వు ఎదురు చూసే అదృష్టం నీకు దొరుకుతుందమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు ఈ సందేశంలో తనకు దొరకబోయేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నానని బాబా గారు అంటూ ఉన్నారు. అందుకే ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా ఈ సందేశాన్ని విను తల్లి, వెంటనే విను. నువ్వు ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి ఒక అదృష్టాన్ని నీకు అందించబోతున్నాడు నీ తండ్రి అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అయితే ఏ విధంగా ఆ అదృష్టాన్ని బాబా గారు తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు? స్వయంగా ఆ తండ్రే వచ్చి ఆ అదృష్టాన్ని మన కోసం తీసుకువస్తూ ఉన్నారా, లేదంటే ఆ తండ్రి ఇంకెవరి ద్వారా అయినా సరే తన బిడ్డల కోసం ఆ అదృష్టాన్ని పంపుతూ ఉన్నారా? ఏ విధంగా అదృష్టం మనల్ని చేరబోతూ ఉంది, ఏ విధంగా మన జీవితం మారబోతూ ఉందో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇక నీకు బాధ అనవసరం తల్లి. ఈ రోజుతో నీ కష్టకాలం పూర్తవుతుందమ్మా. ఇక నువ్వు సంతోషంగా ఉంటావు కదా తల్లి. నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు నీ కుటుంబంతో చాలా ఆనందంగా గడిపే సమయం ఆసన్నమైంది. నువ్వు అడిగింది నీకు ఇచ్చే సమయం ఆసన్నమైంది తల్లి. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి నీ కష్టాలు, నీ సమస్యలు అన్నీ తొలగిపోయి నీ జీవితం ఆనందంగా ఉండబోతోందమ్మా. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన వాటిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా. ఇక బాధపడవద్దు తల్లి. ఒక్కసారి నీ కన్నీటిని తుడుచుకొని ఈ లోకాన్ని చూడు. ఎందుకంటే నీ కష్టాలన్నీ తొలగిపోయాయమ్మా. ఇక నీ సమస్యలన్నీ కొంచెం కొంచెం నీ నుంచి దూరం అయిపోతాయి. నువ్వు తలపెట్టిన పనులన్నింటిలో నువ్వు విజయం సాధిస్తావు తల్లి. అతి త్వరలోనే నా ఆశీర్వాదం వలన నీకు మంచి జరగబోతోంది. మంగళకరమైన విషయాలు నీ జీవితంలో జరిపించబోతున్నాను బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎందుకంటే ప్రయత్నిస్తే జరగనిదంటూ ఏదీ ఉండదమ్మా. నీకు తోడుగా ఎల్లప్పుడూ నేను ఉన్నాను బిడ్డ. ఇకపై కూడా నీతోనే ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. అదే ధైర్యంతో ముందుకు వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది. నన్ను నమ్మిన నా బిడ్డల బాధ్యత పూర్తిగా నాదవుతుంది తల్లి. వారిని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను. బిడ్డ, ఒకవేళ నీ ప్రయత్నంలో నువ్వు కింద పడితే నిన్ను పైకి లేపే బాధ్యత కూడా నాదేనమ్మా. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను తల్లి. నీ చుట్టుపక్కల జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నీ కుటుంబం మంచి స్థాయిలో ఉంటుంది. అవును బిడ్డ, ఆ పుణ్యం రెట్టింపై తిరిగి నీకు అందుతుంది. నువ్వు న్యాయంగా, నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీయే నీ కష్టాలను తరిమేస్తుంది తల్లి. ఇది నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ సత్యం ఇదే. ఎవరైతే న్యాయంగా ఉంటారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో తప్పకుండా వారికి మంచే జరుగుతుంది. మొదట వారు కష్టపడ్డా సరే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారమ్మా. అవును తల్లి, ఎప్పుడైనా సరే నీ మనసు బాధపడినా, గాయపడినా లేదా ఒంటరిగా ఉన్నప్పుడైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా సాయి సాయి అని నన్ను ప్రేమగా పిలు. వెంటనే ఆ సాయినామం నీ మనసులోని గాయాలకు మందులా పనిచేస్తుంది.
నేను ఒంటరిని అని అనుకున్న సమయంలో నీకు తోడుగా నిలబడుతుంది బిడ్డ. తల్లి, నీకు ఒక్క విషయం చెప్పనా? నీది నాది ఎన్నో జన్మల బంధం. నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపిక పట్టు. నీ చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోవద్దు. ఒకవేళ నీ కోరిక తీరడం ఆలస్యమైతే కృంగిపోవద్దు బిడ్డ. నీకు సమయానికి అన్నీ అందేలా నేను చక్కబెడతాను. ఇప్పుడు కూడా నీ కోరికలు, నీ ఆశలు తీర్చడానికే నీ దగ్గరకు వచ్చానమ్మా. నేను ఎప్పుడూ నీతోనే, నీ పక్కనే ఉంటాను. ఇక నీ దిగులు అనవసరం. నువ్వు నన్ను తలచిన ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను. నేను నీతోనే ఉన్నాను కూడా. నీకు అండగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటారు బిడ్డ. ఇక నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ కోరిక తీరడం కొంచెం ఆలస్యమైందని బాధపడుతూ కూర్చోవద్దమ్మా. ఇదే నువ్వు చేయవలసిన అతి ముఖ్యమైన పని. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఏది జరిగినా అంతా మంచికే అని అనుకో. నీ సాయికి ఇంకా ఇంకా దగ్గరవు. నేను నీతోనే ఉంటాను. నువ్వు భయపడినట్లుగా ఇక్కడ ఏది జరగదు బిడ్డ. నేను అస్సలు జరగనివ్వను. నీ ఆశలన్నీ నేను తీరుస్తాను. ఆనందంగా ఉండు. నువ్వు ఏదైతే నీ మనసులో కోరుకుంటూ ఉన్నావో అది నీ ముందుంటుంది బిడ్డ. ఆ బాధ్యత నాది అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలకు వాళ్ళు ఏది కోరుకుంటే అది, ఈ క్షణంలో వారి మనసులో ఏదైతే, ఏ కోరిక అయితే నెరవేరాలని అనుకుంటూ ఉన్నారో అది వారి ముందుంటుందని బాబాగారు అంటూ ఉన్నారు. ఒకవేళ మీకు భయం వేసినా, బాధ కలిగిన, ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నారని మీకు అనిపించినా సరే, ఒక్కసారి ప్రేమగా సాయి అని పిలువమ్మా. హక్కున నా బిడ్డను నా దగ్గరకు చేర్చుకుంటాను అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అంటే బాబాగారి మాటలలోని అర్థం ఏంటంటే, బాబాగారిని నమ్ముకున్నటువంటి ఏ బిడ్డ కూడా అనాథ కాదు, ఒంటరి కాదు. ఆ బిడ్డలు కష్టాలలో ఉన్న, సమస్యలలో ఉన్న బాబాగారికి ఇంకా దగ్గర అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీదే అతిగా జాగ్రత్త చూపుతూ ఉంటారు బాబాగారు. కష్టాలలో బ్రతుకుతూ ఉన్నారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారేమో, నా బిడ్డకు ఎప్పుడూ కూడా నా తోడుండాలని వాళ్ళని అస్సలు వదిలిపెట్టరు. కొంచెం సంతోషంగా ఉన్న వాళ్ళని ఏదో ఒక సమయంలో బాబాగారు మరిచిపోయేటువంటి సందర్భం ఉంటుందో ఉండదో మనకు తెలియదు. కానీ కష్టాలలో ఉన్నటువంటి బిడ్డలను మాత్రం ఏ రోజు బాబాగారు దూరంగా ఉండనివ్వరండి. ఇంకా దగ్గర అయిపోతూ ఉంటారు వాళ్ళకి. వారి కర్మఫలాలన్నీ తీరిపోయి వారికి ఒక గొప్ప జీవితం, బాబాగారు ఎటువంటి జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదించాలనుకుంటున్నారో ఆ జీవితం వారికి అందేంత వరకు కూడా ఆ బిడ్డలందరూ బాబాగారి సంరక్షణలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సందేశంలో బాబాగారు అదే చెబుతూ ఉన్నారు. ఒకవేళ నీ కోరిక తీరడం ఆలస్యమైతే, నీకు కష్టం అనిపిస్తే ఇంకా నువ్వు నాకు దగ్గరవు తల్లి. అంటే బాబాగారు ఇంకా నువ్వు నాకు నాపై ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని పెంచుకుని నువ్వు ఇంకా నాకు దగ్గరవ్వాలని బాబాగారు అంటూ ఉన్నారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, బాబాగారు ఎప్పుడో మన ఇంటికి వచ్చేస్తున్నారు, మన పక్కనే నిలుచుని ఉన్నారు. ఆయన ఎప్పుడో మనకంటే ముందు మన దగ్గరకు వచ్చేస్తున్నారు. కానీ బాబాగారు ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, పొరపాటున అపనమ్మకం ఏదైనా సరే నీ మనసులో కూడు కట్టుకుంటుందేమో, ఆ అపనమ్మకాన్ని రానివ్వద్దు. నమ్మకాన్ని పెంచుకో, సాయికి దగ్గరవ్వని తన బిడ్డలకు ఒక్క మాటగా బాబాగారు వివరించడం జరిగింది. అందుకే కష్టాలు ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటాయో, సమస్యలు ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటాయో అప్పుడు బాబాగారి పైన కోపం పెంచుకోవడం, నమ్మకం కోల్పోవడమో కాదండి, అప్పుడు ఇంకా ఎక్కువగా నమ్మాలి, ఇంకా ఎక్కువగా దగ్గర అవ్వాలి. నా తండ్రి తప్పకుండా నన్ను బయటపడేస్తాడు ఈ కష్టాల నుంచి అని ఎవరైతే, ఏ బిడ్డలైతే ఇంకా ఇంకా దగ్గర అవుతూ ఉంటారో వాళ్ళ యొక్క సంరక్షణ బాబాగారు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ప్రతిరోజు కూడా వాళ్ళని తన రక్షణలోనే ఉంచుకుంటారు.
అర్థమవుతుందా? కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, అందరూ నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, నేను ఒంటరి అని ఏ బిడ్డలకైతే అనిపిస్తుందో వారికి ఇప్పటి నుంచి గుర్తు రావాల్సింది ఒకటే, అందరూ దూరం అవుతూ ఉన్నారంటే బాబా గారు దగ్గర అవుతూ ఉన్నారు. ఆ తండ్రి ఇంకా రక్షిస్తూ ఉన్నారు నన్ను, ఆ తండ్రి రక్షణలోకి ఇంకా దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నాను. ఎప్పుడైతే నా కర్మఫలాలన్నీ తీరిపోతాయో అప్పుడు నన్ను ఎవరైతే నా పరిచయం కూడా వద్దని వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా నా పరిచయం కోసం వెతుక్కుంటూ వచ్చేస్తారు అనే విషయం మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.